కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి 48 గంటల్లో మద్దతు ధర డబ్బులు వారి ఖాతాల్లో వేస్తున్నామని ప్రకటించారు. ఈ రబీ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పీ ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పీ ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నట్టుగా చెప్పారు. వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి 48 గంటల్లో మద్దతు ధర డబ్బులు వారి ఖాతాల్లో వేస్తున్నామని ప్రకటించారు. ఈ రబీ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు.